నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు మనకి నార్మల్‌గా ఇప్పుడు జాతకం చూడాలి, ఏదైనా రేఖలు చూడాలన్నప్పుడు కుడి చెయ్యి చూస్తూ ఉంటారు. ఎడమ చెయ్యి తక్కువ చూస్తూ ఉంటారు మాక్సిమం. కానీ రేఖలు 2 ఒకే చేతుల్లో సమానంగానే ఉంటాయి. ఈ రెండిటికి ఏమైనా తేడా ఉంటుందా? లేదంటే 2 రేఖలకి ఒకేలాగే ఉంటుందా? అసలు ఎలా ఉంటుంది గురుగారు కొంచెం వివరించండి? సాధారణంగా మాక్సిమం 2 హస్తాల్లో రేఖలు వేరువేరుగా ఉంటాయి. ఆహా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండే చూడండి. ఓకే. ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. రేర్ హ్మ్. కేసెసెస్‌లో మాత్రం సమానంగా ఇది కూడా సమానంగా ఉంటుంది. ఇదేంటంటే మనం సపోర్టింగ్ లైన్స్ అని చెప్తూ ఉంటాం. ఆహా! పురుష జాతకంలో ఇది స్త్రీ యొక్క విశేషాలు తెలియజేస్తూ ఉంటది. హ్మ్. స్త్రీ జాతకంలో కుడి చెయ్యి పురుషుని యొక్క విశేషాలు విశేషాలు తెలియజేస్తూ చెప్తూ ఉంటుంది. ఉంటుంది. మరి మీకు ఇంకో అనుమానం రావచ్చు, మరి పెళ్లి కాని వారికి ఏం తెలియజేస్తదంటే ఆహా! వారి యొక్క గత జన్మ బాల్య విశేషాలు అనేటువంటివి దీంట్లో చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. కొంతవరకు హ్మ్. హ్మ్. మనం దాంట్లో సపోర్ట్ చేసి చెప్పడానికి, అది ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆస్ట్రాలజర్ అయితే, ఇది పామిస్ట్ అయితే గనక ఓకే. ఇది చెప్పగలుగుతారు. ఎడమ చేతులు. ఇది ఎడమ చేతిని బట్టి. దీంట్లో రేఖ యొక్క స్థితిగతి ఎలా ఉంది? దీంట్లో ఏమన్నా దాన్ని సపోర్ట్ చేసేటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెడ్‌లైన్ ఉంది. హ్మ్. ఈ హెడ్‌లైన్ ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ కూడా బ్రేక్ అయిందా లేదా చూసుకుంటాం. ఓహ్! ఒకవేళ ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఇక్కడ గనక బావుందనుకోండి. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గానీ, అది రెక్టిఫికేషన్ మోడ్‌లోకి వెళ్తాయంటాయని చెప్పొచ్చు. పర్వాలేదు. ఓకే. ఏది వారు ఆచరించేటువంటి పరిహారం గానీ, లేపోతే ఏదైనా వారి యొక్క మనస్తత్వాన్ని ఒక సన్మార్గంలో నడిపించుకోవడం గానీ, ఇటువంటివి చేసినప్పుడు ఇవి సపోర్ట్ చేసి తీసుకెళ్తా ఉంటాయి. ఒకవేళ అటు ఇటు 2 వైపులా బ్రేక్ ఉంది అంటే. బ్రేక్ ఉందనుకోండి, ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది హ్మ్. వారి యొక్క హస్తాల్లో. ఏ లైన్ అయినా సరే, ఇప్పుడు హార్ట్ లైన్ తీసుకోండి, లేకపోతే హెడ్ లైన్ తీసుకోండి, అలాగే లైఫ్ లైన్ తీసుకోండి. హ్మ్. ఏ లైన్ అయినా సరే దీంట్లో 2 చేతుల్లో బాగుండడమే చాలా వరకు ఉత్తమం. ఉత్తమం. హ్మ్. ఒక చేతిలో బాగోకుండా ఇంకొక చేతిలో బాగుంటాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పాడయింది, ఆ! దీంట్లో బాగుంది. హ్మ్. 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 కాంపెన్సేట్ అంటే పురుష హస్తంలో ఈ చేతిలో పాడైపోయి, ఈ చేతిలో బాగుందనుకోండి, ప్రాబ్లమ్ అనేటువంటిది ఉండదు. ఇన్నర్‌గా ఉంటాయి. ఆ! కానీ అది పెద్దగా బహిర్గతం కాదు. చిన్న చిన్న వాటి వల్ల ఇది క్లియర్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. దీంట్లో తెలిసింది. దీంట్లో ఆ లైన్ బావుందనుకోండి, హ్మ్. హ్మ్. వాడికి మంచి డాక్టర్ దొరకడం ద్వారానో, లేకపోతే మంచి మెడిసిన్ దొరకడం ద్వారానో ఏదో అటువంటివి జరుగుతుంటాయి. ఇక్కడ పాడైపోయింది, ఇక్కడ ఉందనుకోండి. హ్మ్. ఆ రోగాన్ని వీరు అనుభవించిన తర్వాత రెమెడీ జరుగుతుంది. ఇక లాజిక్ మనం ఓహ్! జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే. దీనికి ఓకే. బ్యాలెన్స్. దీంట్లో ప్రాబ్లమొస్తే ఇది అత్యంత సులువుగా సులువు. మనకి దొరుకుతుంది. ఇది పెద్దగా ఆ యొక్క ఎఫెక్ట్ అవ్వదు. ఎఫెక్ట్ అనేటువంటిది పడదు. అదే దీంట్లో పాడైపోయి దీంట్లో బావుంటే బాగున్నట్లయితే కొంత ఆ యొక్క అనుభవించాక హ్మ్. ఫలితాన్ని అనుభవించిన తర్వాత దానికి రెమెడీ రెమెడీ వస్తుంది. జరుగుతుందని ఓహ్! చెప్పొచ్చనమాట. అలాగే మనం ఈ యొక్క 2 చేతుల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సొస్తూ ఉంటుంది. ఓకే. అలాగే భార్యాభర్తల యొక్క కంపారబిలిటీ చేసేటప్పుడు కూడా హస్తాన్ని బట్టి కూడా చేయొచ్చు. ఇలా చూసేటప్పుడు ఇద్దరు ఇద్దరి చేతుల్లోనూ ఇది హస్తాలు ఎలా ఉన్నాయి? హ్మ్. అంటే అమ్మాయి చేతిలో కుడి హస్తం ఎలా ఉంది? ఎడమ హస్తం ఎలా ఉంది? మగవాడి చేతుల్లో కుడి హస్తం ఎలా ఉంది? ఎడమ హస్తం ఎలా ఉంది? అనేటువంటివి చూస్తూ వాళ్ళిద్దరి మటికి మ్యాచ్ అవుతుందో లేదో ఏదో మనం కలిసామని చెప్తూ ఉంటాం. అదే. అవును. అవును. కలిసిరాగా ఏమన్నా ఉంటే గనుక వారు చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా కూడా కొద్దిగా చాలా వరకు సర్దుబాటు చేసుకునే మనస్తత్వం కూడా ఉంటుంది. ఓకే. అదే ఇది గనక కలవట్లేదనుకోండి, దీన్ని గనక రెండిటిని, అంటే ఈ చిటికెన వేలుని దగ్గర చేసి ఇలా చూసినప్పుడు కలవకపోతే కనుక, వారికి ఈ మనస్తత్వాలనేటువంటివి అంత త్వరగా మ్యాచ్ అవ్వవు. మ్యాచ్. హ్మ్. దీంతో పాటు మనం వారి యొక్క వివాహ రేఖల్ని, హ్మ్. వీటినన్నిటిని కూడా పరిశీలించొచ్చు. అంటే మనం చెప్పేదంటే 2 రేఖల్ని మనం అంటే మనం చెప్పింది కాదు. ఆహ్, మన పూర్వీకులు, పెద్దలు చెప్పిందేంటంటే 2 చేతుల్లో ఉండేటువంటి రేఖలను పరిశీలించి వా వాటిని బట్టి ఫలిత నిర్ధారణ అనేటువంటిది చేసుకోవాలి. చేయమన్నారు గానీ, ఏదో ఒక హస్తాన్ని పరిశీలించి నిర్ధారణ అనేటువంటిది కష్టం. కష్ ఇంకా మరీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆస్ట్రాలజర్ అయితే ఒక హస్తాన్ని బట్టి కూడా చెప్పగలిగినటువంటి చెప్పేస్తారు. కెపాసిటీ ఉంటుంది ఓకే. చెప్పాలంటే. ఓకే. అందువల్ల వారి యొక్క అనుభవం, హ్మ్. ఆ యొక్క పంచాంగుళి మాత యొక్క అనుగ్రహం
మనం కొంతమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. హ్మ్. వచ్చినప్పుడు ఈ యొక్క అమ్మవారి హస్తాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రొడక్షన్స్ దగ్గరగా ఉంటాయన్నమాట చెప్పడానికి. ఓకే. అదే గురుగారు 2 చేతులు రేఖలు ఒకేలా ఉంటే వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది గురుగారు నార్మల్‌గా? ఇది ఎలా అంటే మనకి పూర్వజన్మ వాసనలు ఈ జన్మలో చాలా వరకు ఉంటూ ఉంటాయి. అందరికీ ఉంటాయి. ఓకే. అవును ఉంటాయి. ఎక్కువ భాగం ఉంటుంది వాళ్ళకి. ఓహ్! వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆహాహా! ఎంతో కొంత మనకి ఇది ఈ యొక్క పూర్వజన్మ వాసన అనేటువంటిది లేకుండా ఈ జన్మ ఉండదు. ఆ! అవును. కానీ ఈ 2 చేతుల్లో ఒకే రేఖలు ఉండేటువంటి వారికి మాత్రం పూర్వజన్మ వాసనలు ఉంటూ ఉంటాయి. అలాగే వారికి కొంతవరకు పూర్వజన్మ స్మృతులు కూడా ఉంటాయి. ఓహ్! ఎంతో కొంత. అర్థం. హ్మ్. 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 వీళ్ళకి కళలో కనిపించడమనో లేకపోతే గనక ఏదైనా ఒక అభిరుచులు రావడం. అది రిపీట్ అవ్వటం. ఓకే. వీళ్ళ లైఫ్‌లో కొన్ని సంఘటనలు హ్మ్. హ్మ్. జరిగినవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. రిపీట్ అవుతుంటాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏమన్నా ఒక చోట ర్యాష్‌గా బిహేవ్ చేసాడు. అటువంటి సిట్యుయేషన్ మళ్ళీ వస్తూ ఉంటారు. ఓకే. ఏది మంచి చేసినా కూడా. అలాగా కొన్ని రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. 2 చేతుల్లోని ఇటువంటి రేఖలు సమానంగా ఉంటాయి. మాక్సిమం 99% ఉండదు. ఏ రేఖలు సమానంగా ఉండవు. ఒకవేళ ఉంటే ఇటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. పూర్వజన్మ సుకృతాలు నడుస్తూ ఉంటాయి. ఓకే. అంటే వాళ్ళ వాళ్ళ జాతకం. తల్లిదండ్రులు కూడా ఆహా! ఇప్పుడు మనం తల్లిదండ్రులు కూడా పరిశీలించేటప్పుడు ఎలా ఉంటుందంటే హ్మ్. తండ్రిది, కొడుకుది ఒకలా ఉండదు అవును. హస్తం. అవును. కానీ వాటిల్లో ఏదో ఒక రేఖ మ్యాచ్ అవుతూ ఉంటుంది. మ్యాచ్ అవుతుంది. అది మనం పరిశీలించినట్లయితే తెలుస్తూ ఉంటుంది. తండ్రిది, కొడుకుది ఒకేలాగా ఉన్నా కొన్ని ఇది పైనుంచి వచ్చేటువంటి ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కొంతమంది కూడా ఇలా కలిసి ఉంటూ ఉంటాయి. హ్మ్. అంటే దాని అర్థం ఏంటంటే వీరి పూర్వజన్మలో కూడా ఎక్కడో వీళ్ళకి రిలేషన్ ఉంది. అంటే పూర్వజన్మ అనేటువంటిది ఏ రిలేషన్ అయినా ఉండొచ్చు. అవునవును. అందువల్ల అంటే పూర్వజన్మలో వీళ్ళు స్నేహితులైతే ఇప్పుడు ఈ జన్మలో అక్క చెల్లెలు కూడా పుట్టొచ్చు. కరెక్ట్. అలాగా వీరికి ఏమవుతుందంటే ఈ యొక్క కోఆర్డినేషన్ అనేటువంటిది ఉండి నడుస్తూ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.